విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి కేసుపై మనం ఫోకస్ చేస్తున్నాం. పోలీసులు అదుపులో ఉన్నారు ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తో పాటు పని మనిషి మౌనికను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే బాధితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. నిందితులపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. పని మనిషి ఫిర్యాదుతో డెలివరీ బాయ్ అనిల్ పై కూడా కేసు నమోదైంది. ఈ నెల 21న విశాఖ ఆక్సిజన్ టవర్స్ కు డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు అనిల్. అయితే ఇంటి ఓనర్ ను పిలిచే సమయంలో గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు అనే పాయింట్ దగ్గర వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేశాడు. డెలివరీ బాయ్ అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్టు బాధితులు అనిల్ తో లెటర్ రాయించి సంతకం కూడా చేయించుకున్నాడు ప్రసాద్. అయితే అవమాన భారంతో డెలివరీ బాయ్ అనిల్ సూసైడ్ చేసుకున్నాడన్న వదంతులు ప్రచారంలోకి రావడంతో ఆక్సిజన్ టవర్ బి బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు డెలివరీ బాయ్స్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య లాంటిదేమీ జరగలేదని, ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. స్విగ్గీ బాయ్స్ ఆందోళన నేపథ్యంలో కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. విశాఖ సిపి బాగ్చి ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని హరిదేవ సాయి కుమార్ అలియాస్ అనిల్ ఫిర్యాదు చేశారు. తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఫ్లాట్ కు నెంబర్ లేకపోవడంతో కాలింగ్ బెల్ నొక్కానని, తర్వాత పని మనిషికి ఆర్డర్ ఇచ్చి బయలుదేరానని చెప్పాడు. ఇంతలో పని మనిషితో అనుచితంగా ప్రవర్తించానంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనను దూషించి దాడి చేశారంటున్నారు అనిల్. గంజాయి కేసులో తనను ఇరికిస్తానని ప్రసాద్ బెదిరించారని కంప్లైంట్ కాపీలో ఆరోపించాడు అనిల్. తాను మెట్లు దిగి వెళ్తుంటే సెక్యూరిటీని పిలిచి గదిలోకి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారని, లోదుస్తులతో బయటికి పంపించారని కంప్లైంట్లో పేర్కొన్నాడు అనిల్. మరోవైపు తనతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పని మనిషి మౌనిక కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో ఈ నెల 21న ప్రసాద్ అనే కస్టమర్ కు స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ కు మధ్య ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇరువురి ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు ఏసీపీ నరసింహమూర్తి. బాధితుడు ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నాడని, ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. నిన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసెస్ రిజిస్టర్ చేశాము. ఆ అమ్మాయి మొలస్టేషన్ మీద రిపోర్ట్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేశాము. ఈయన అబ్బాయి హర్ట్ ప్లస్ ఎస్సీ అట్రాసిటీస్ మీద ఇచ్చాడు. రెండు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అమ్మాయి ఎవరు సార్? అక్కడ ఎక్కడైతే స్విగ్గీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళాడో అక్కడ పనిచేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎందుకు ఇచ్చింది కంప్లైంట్? ఆ అమ్మాయితో మిస్హ్యాండిల్ చేశాడు, మిస్బిహేవ్ చేశాడని. అదే ఈ గొడవకి కారణం. ఓకే. ఆ బాధితుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు సార్? బాధితుడు తను కొట్టారు, తను ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవాడు కాబట్టి తను కొట్టడం అనేది తప్పు, తనకి బట్టలు ఉడదీయించేశారని చెప్పాడు ఆయన. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం, సీసీటీవీ ఫుటేజెస్. అబ్బాయి నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఎమ్మెల్సీ వచ్చింది, నిన్న కేసు రిజిస్టర్ చేసాము. నిన్న సాయంత్రంకి కేసులు రిజిస్టర్ చేసాము. విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి కేసుకు సంబంధించి టీవీ9 ప్రతినిధి ఖాజాతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. ఖాజా, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు, ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఆక్సిజన్ టవర్స్లో ఈ నెల 21న డెలివరీ బాయ్ సాయి కుమార్తో పై అమానుష దాడి కేసును పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అనిల్ కుమార్ తనపై దాడి జరిగిందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ప్రసాద్పై నమోదు చేశారు. దీంతోపాటు నిందితుడి ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మౌనిక తనపై డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఒక ఫిర్యాదు చేయడంతో అనిల్ కుమార్ డెలివరీ బాయ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం ఆక్సిజన్ టవర్ దగ్గరే ప్రస్తుతం ఉన్నాము. ఇది 2 బ్లాకుల్లో ఈ బిల్డింగ్ ఉంటుంది. విశాఖలోని ఎత్తైన బహుళ అంతస్తుల భవనం ఇది. దాదాపుగా 35 ఫ్లోర్లు ఉండే 2 బ్లాకుల్లో ఇది బి బ్లాక్. ఇది 29వ బ్లాక్లోని 14వ నంబర్ ఫ్లాట్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 21న ఫిష్ కోసం డెలివరీ ఆర్డర్ అందుకున్న అనిల్ ఆ ఆర్డర్ను నెహ్రూ బజార్ నుంచి తీసుకొని ఇక్కడ ఆక్సిజన్ టవర్కి వచ్చాడు. ఆ తర్వాత ఆక్సిజన్ టవర్ పైకి 29వ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ పూర్తి స్థాయిలో 2914 ఫ్లాట్ నెంబర్ ఎక్కడ ఉందని వెతికేసరికి ఎక్కడ కూడా ఆ నెంబర్ కనిపించలేదు. మిగతా నెంబర్ ఉన్నాయి కానీ ఆ ఫ్లాట్ నెంబర్ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా అటు ఇటు తిరిగిన డెలివరీ బాయ్ అక్కడ ఆ ఫ్లాట్ నెంబర్ లేని ఫ్లాట్కు నాక్ చేసి అక్కడ లోపల నుంచి పని మనిషి రావడంతో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని అదే ఫ్లాట్ ప్రసాద్ చెందినది కావడంతో అక్కడ డెలివరీని ఇచ్చేశారు. ఆ క్రమంలోనే అక్కడ కాస్త ఆ డెలివరీ బాయ్ అలాగే ప్రసాద్తో పాటు పని మనిషి మధ్య కాస్త వివాదం మొదలైంది. తన పట్ల అనుచితంగా మాట్లాడాడు అని పని మనిషి చెప్పడంతో వెంటనే యజమాని ప్రసాద్ నిలదీశాడు డెలివరీ బాయ్ని. ఆ తర్వాత అతను నిలదీయడం కాకుండా అతనిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత
అతని నుంచి క్షమాపణలాగా చెప్పి కిందకి స్టేర్స్ నుంచి దిగుతున్న క్రమంలోని సెక్యూరిటీ గార్డ్ సహకారంతో ఆ డెలివరీ బాయ్ని ప్రసాద్ను అడ్డగించి అక్కడ ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ రూమ్కి తీసుకెళ్లి అతన్ని దుస్తులు మరీ తీయించి లోదుల్స్తో అతనిపై దాడి చేసేయడమే కాకుండా ఆ లోదుల్స్తోనే బయటకు ఈ గేట్ నుంచే బయటకు పంపినట్టు బాధితుడు పోలీసులకు తన వాంగ్మూలంలో చెప్పాడు. ఆ తర్వాత అతని మనస్తాపంతో బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత క్రమంలో రెండో రోజు ఆ బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు సాయంత్రం ఈ బాధితుడు అనిల్ కుమార్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని ఒక పుకారు దావానంలో వ్యాపించింది. దీంతో డెలివరీ బాయ్స్ అందరూ ఈ ప్రాంతానికి చేరి భారీ ఆందోళన దిగారు. వెంటనే న్యాయం చేయాలి, నిందితుడిపై కఠిన శిక్ష చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ భారీగా చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ తర్వాత బాధితుడితో మాట్లాడిన తర్వాత అతను సేఫ్గానే ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోలేదని నిర్ధారించిన తర్వాత అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్రమంలో నిన్న ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో బాధితుడు ఇక్కడ దాడికి గురైన బాధితుడు అనిల్ కుమార్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేసు కింద పోలీసులు తెలుసుకొని అక్కడికి వెళ్ళి బాధితుడు వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత అక్కడ తనకు జరిగిన పూర్తి అన్యాయాన్ని పోలీసులకు చెప్పాడు. తనపై దాడి చేయడమే కాకుండా లోతులతో బయటకు పంపడమే కాకుండా తనపై గంజాయి కేసులో కూడా ఇరికిస్తారని ఇంటి ఓనర్ ప్రసాద్ బెదిరించినట్టు ఆ వాంగ్మూలం పేర్కొన్నారు. దీంతోపాటు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రసాద్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పరిణామంలో ఇక్కడ పని మనిషి ఎవరైతే ఉందో ఆమె మౌనిక డెలివరీ బాయ్ అనుచితంగా ప్రవర్తించడంటూ అతనిపై కూడా ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడు ప్రసాద్ను ఇంటి ఓనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తారు. మౌనికను కూడా పని మనిషిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ అన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ సంబంధించిన CC కెమెరాలతో పాటు మరికొంతమందిని కూడా విచారించి కేసులో అసలు వాస్తవం ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. రైట్ కాజా.